6 నెలల క్రితం వచ్చాము. ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్కి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము 6 నెలలు బయట ఉన్నాం. అయినా సరే ఇంకా అమ్మాయికి బాగా అవ్వలేదు. అప్పుడు సూపరింటెండెంట్ గారు కాన్సెంట్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఎలా బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారా? పర్వాలేదు సార్, సంతోషంగా ఉన్నాం సార్. ఒకసారి డాక్టర్ పర్యవేక్షణ నుండి మంచి వైద్యం చేయించుకుంటా ఉన్నాడు. 6 months బ్యాక్ శివాని గారు 23 సంవత్సరాలు. ఇంతకుముందు టీబీ, కోవిడ్ 2 కూడా ఉన్నాయి. దాని ప్రభావం వల్ల 2 ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ అయ్యింది. సో దానివల్ల ఎంత ఆక్సిజన్ ఇచ్చినా కానీ కోలుకోలేని పరిస్థితి. సో మేము ఐసీయూలో 6 నెలల పాటు పెట్టి ఫుల్ ఫ్లో ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత కూడా డిశ్చార్జ్ చేసే ముందు జీజీహెచ్ నుంచి కాన్సన్ట్రేటర్ ఇంట్లో కూడా 3 లీటర్ల ఆక్సిజన్తో పెట్టుకొని తను పూర్తిగా కోలుకునే వరకు కాన్సన్ట్రేటర్ మీద ఉంచమన్నట్టు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించడం జరిగింది. తను ఈ 6 నెలలు కాన్సన్ట్రేటర్ పెట్టుకున్న తర్వాత పూర్తిగా దీని అవసరం కూడా లేకుండా పూర్తి స్థాయిగా కోలుకోవడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు చాలా నార్మల్గా స్టేబుల్గా ఉంది. అండ్ దీని గురించి, ఈ కాన్సన్ట్రేటర్ గురించి అత్యంత జాగ్రత్తలు తీసుకున్న సూపరింటెండెంట్ గారికి, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే దక్కాలి. అంటే అందరికి ఇస్తారా? కాన్సన్ట్రేటర్ అడిగిన వాళ్ళందరికీ? అందరికీ కాదు, చిన్న వయసు 23 సంవత్సరాల అమ్మాయి. కోవిడ్లో కూడా ఇవ్వడం జరిగింది. కొందరికి ఇచ్చాము, అయినా వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ అప్పగించడం జరిగింది. అది గ్రేట్. దాదాపు 6 నెలల క్రితం వాళ్ళ శివాని అనే 26 సంవత్సరాల అమ్మాయికి కోవిడ్ రావటం, కోవిడ్తో పాటు లంగ్ అంతా కూడా ఫైబ్రోసిస్ అయిపోవటం, బ్రాంకైటిస్ రావటం, ఊపిరి తీసుకోలేని కండిషన్లో దాదాపు 6 నెలలు ఇక్కడ వైద్యం జరిగింది. వైద్యం జరగటమే కాకుండా రికవర్ అవడానికి కూడా చాలా కాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అప్పట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చి రోజు 3-4 లీటర్స్ ఆక్సిజన్తో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని ఇంటికి కూడా పంపించేసి, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో కాన్సన్ట్రేటర్ మన దగ్గర ఉన్న 60,000 ఖరీదైన కాన్సన్ట్రేటర్ను కూడా మీరు వెళ్ళి వాడుకోండి, తర్వాత అంత బాగుంటే తీసుకొచ్చేవామని అంటాం కూడా అప్పుడున్న సూపరింటెండెంట్ ప్రభావిత గారు చెప్పడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు దాదాపు 4-5 నెలలు వాళ్ళ ఇంటి దగ్గర ఈ మనం ఇచ్చిన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇచ్చిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్తో రోజు 4-5 లీటర్ల ఆక్సిజన్తో ఆ అమ్మాయిని బాగానే మేనేజ్ చేస్తారు అనిపిస్తూ ఉంది. నేచర్ ఇస్ ది బెస్ట్ మెడిసిన్ అని ఫైనల్గా ఆవిడ మొత్తానికి లంగ్స్ అద్భుతంగా రికవర్ అవటం అంటే ఇదేనో అనిపిస్తూ ఉంది. యూజువల్గా ఫైబ్రోసిస్, పల్మనరీ ఫైబ్రోసిస్ వచ్చిన తర్వాత అలాంటిది ఈ శివానికి మాత్రం భగవంతుడు ఒక రెండో జన్మించినట్టు అనిపిస్తూ ఉంది. 23 ఏళ్ళు చిన్న పాప కాబట్టి అమ్మాయికి మంచి లైఫ్ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కాన్సన్ట్రేటర్ ఇవ్వటం కూడా ఒక డొనేషన్ లాగా వెళ్ళి తీసుకొని వాడుకొని తీసుకురండి అన్న నమ్మకం మీరు అడిగారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీకు హెల్ప్ చేసేందుకు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి, అలానే గుర్తుపెట్టుకొని మరి అప్పట్లో ప్రభావతి గారు, సతీష్ గారు ఇద్దరు కూడా ఉన్నారు. అలానే మేడం గారు మెడికల్ డిపార్ట్మెంట్ సింధూర గారు, వీళ్ళందరూ కూడా అమ్మాయిని సొంత మనిషిలాగా అమ్మాయిని కాపాడటం జరిగింది. ఆ తర్వాత కూడా మీరు ఒక కాన్సన్ట్రేటర్ తీసుకొని వెళ్ళి వైద్యం ఇంటి దగ్గర ఆక్సిజన్ పెట్టుకొని మీ అమ్మాయిని బతికించుకోవడానికి నువ్వు ఎంత తపలు పడ్డావో అర్థమవుతా ఉంది. ఒక తండ్రిగా నువ్వైతే మాత్రం అమ్మాయికి రెండో జన్మించావు. దానికి ముందుగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలానే పర్లేదు ఇంకా తండ్రిగా నువ్వు చేసిన దానికి ఇక్కడ కూడా చాలామంది మీకు హెల్ప్ చేసి మీ పాపను బతికించడం కోసం ఒక మిషన్ ఇంటికి ఇవ్వడం అనేది ఎవరు తొందరపడి, కానీ ఆ రోజు పెద్ద మనసు చేసుకొని సతీష్ గారు కానీ మన సూపరింటెండెంట్ ప్రభావతి గారు కానీ ఇవ్వటం, నువ్వు కూడా బాధ్యతగా మళ్ళీ తీసుకొచ్చి మాకు అప్పచెప్పినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. మీ పాపను జాగ్రత్తగా చూసుకోండి. లంగ్ ఎక్సర్సైజ్ మాత్రం